సీఎం రేవంత్ ప్రసంగంపై బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ జపం చేశారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బీజేపీని పొగుడుతూ కేసీఆర్ ను అగౌరవపరిచారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ స్పీచ్ లో 6 గ్యారెంటీల ఊసేలేదని అన్నారు. 32 కాదు 300 సార్లు ఢిల్లీకి వెళ్తారన్న రేవంత్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వివేకానంద కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ఢిల్లీ పర్యటన సొంత అవసరాల కోసమని ఆరోపించారు. మరోవైపు రాష్ట్ర అప్పులపై సీఎం రేవంత్ తప్పుడు లెక్కలు చెప్పారని మరో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి అప్పులపై తప్పులు లెక్కలు చెప్పారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. రేవంత్ ఢిల్లీ పర్యటన సొంత అవసరాలే అంటూ కూడా ఈ సందర్భంగా పలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అప్పులపై సీఎం మొత్తం తప్పుల లెక్కలు చెబుతున్నారని ఆయన ప్రసంగానికి సంబంధించి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. రేవంత్ ఢిల్లీ పర్యటన సొంత అవసరాలే అంటూ కూడా వివేకానంద ఘాటుగా ఆరోపణలు చేశారు. అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి మొత్తం తప్పుడు లెక్కలు చెప్పారంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. బీజేపీని పొగుడుతూ కేసీఆర్ ను అగౌరవపరిచారంటూ కూడా ప్రశాంత్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ స్పీచ్ అంతా కూడా కేసీఆర్ ను తిడుతూ బీజేపీని పొగుడుతూ ఉంది అంటూ కూడా వారు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కొంత రాజకీయంగా కూడా మరింత వేడిని రాజేస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, మనం చూసాం ఈరోజు అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, 2 చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 2 చోట్ల కూడా వాకౌట్ చేసిన పరిస్థితిని మనం చూసాం. ముందుగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఆందోళన చేపట్టారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి స్పీకర్ను కోరారు. స్పీకర్ సమయం ఇవ్వకపోవడంతో వాళ్ళంతా కూడా సభ నుంచి బయటకు వచ్చారు. సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత హరీష్ రావు మీడియాతో చిట్చాట్ చేశారు. ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేచర్ గురించి అయితే మాట్లాడారో, స్టేచర్ కావచ్చు, ఆ తర్వాత స్ట్రెచ్చర్ కావచ్చు, కేసీఆర్ ఆ తర్వాత మార్చురికి వెళ్తారన్న వ్యాఖ్యలకు నిరసనగా తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బైకాట్ చేసి సభ నుంచి బయటకు వచ్చామని చెప్పి వాళ్ళు చెప్పారు. ముఖ్యమంత్రి సభలో కావచ్చు, బయట కావచ్చు, ఏమాత్రం ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడలేదు. ఆయన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి స్టేచర్కు మించి తక్కువ చేసి మాట్లాడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు. ధన్యవాద తీర్మానంలో కూడా గవర్నర్ చేత అన్ని అభ్యంతరాలు చెప్పించారు. ధన్యవాద తీర్మానంలో ప్రభుత్వం 6 గ్యారంటీల సహా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయట్లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. ఇటు కాసేపటి క్రితం కౌన్సిల్లో కూడా ఇదే చర్చ జరిగింది. కౌన్సిల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రసంగానికి ముందు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలంతా కూడా సభ నుంచి వాకౌట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ముఖ్యమంత్రి సభలో అంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసిన తర్వాత సభ్యులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. తాను కేసీఆర్ను వ్యక్తిగతంగా ఉద్దేశించి ఈ స్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే మార్చురీ వ్యాఖ్యలు చేయలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి, వ్యక్తిగతంగా కేసీఆర్ను ఉద్దేశించి తాను వ్యాఖ్యలు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి చేశాను. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా అదే విధంగా ఉంది. స్టేచర్ నుంచి స్ట్రక్చర్ పైకి, ఆ తర్వాత మార్చురీకి వెళ్లే పరిస్థితిలోనే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ మాటలకు, ఆ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పి చాలా ధీమాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి మనం చూసాం. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రక్చరు, మార్చురీ వ్యాఖ్యలపైన ఈరోజంతా ఇటు అసెంబ్లీ కావచ్చు, అటు కౌన్సిల్లో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తూ పాటు వాకౌట్ చేసిన పరిస్థితిని మనం చూసాం. బలరాం, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.